ఈ సమ్మర్ సీజన్ కి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. ఈ పచ్చి పులుసు రసము పప్పుచారు ఎలాగైతే లిక్విడ్గా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. దాని గురించి ఒక టీ స్పూన్ ఆయిల్లో పచ్చిమిర్చి ఒక 10 వరకు నేను ఫ్రై చేసేసుకున్నాను. అదేవిధంగా వంకాయలను కూడా కాల్చుకుని పెట్టుకుంటామండి. ఇంకా నేను పచ్చిమిర్చి జీలకర్ర వేసి విధంగా గ్రైండ్ చేసి చింతపండు వాటర్ లో యాడ్ చేసాను. తర్వాత వంకాయలు చక్కగా మగ్గిపోయినాయి అనమాట. దానిపైన పీల్ తీసేసి ఇది కూడా జస్ట్ అట్లా మనము కలంలో క్రష్ చేసుకున్నట్టు చేసుకుని దాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటాం. ఆ చింతపండు వాటర్ కి నేను చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టుకుని దాని నుంచి పూర్తి జ్యూస్ తీసేసుకున్నాను. దాంట్లో ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాను అనమాట. పచ్చిమిర్చి అదేవిధంగా వంకాయ వేసేసుకున్న తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ బెల్లం వేసుకున్నాము. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, ఒక గుప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర వేసేసుకుని ఇలా చేత్తో మంచిగా మెదుపుకోవాలండి. ఆ కారము, వంకాయ, జీలకర్ర, ఉల్లిపాయలు, బెల్లము, ఉప్పు అన్ని మంచిగా కలుస్తాయి అనమాట. ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్ గా బ్లెండ్ అవుతాయండి. ఇప్పుడు పైనుంచి మనం తాలింపుని యాడ్ చేసేస్తాం. వేడిగా ఉండగా యాడ్ చేయాలండి. సుయ్యం అని సౌండ్ వస్తుంది కదా, అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఈ వంకాయ పచ్చి పులుసుకి. ఇంకా తాలింపు మనందరికి తెలిసిందే. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు టీ స్పూన్ ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాము. ఈ వేసవికాలంలో వేడివేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకుని నెయ్యి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని వడియాలు నంచుకుంటూ తింటూ ఉంటుందండి. సూపర్ గా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టపడతారు మీరు.